ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఆడబోయే చివరి సిరీస్ కావడంతో దీన్ని ఎలా అయినా మ్యాచ్ ప్రాక్టీస్గా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీన జరగబోయే మొదటి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంది. కాగా ఈ మ్యాచ్కి ముందు టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మీడియాతో కాసేపు మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు. గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీమిండియా జట్టు ప్రస్తుతం పటిష్టంగా లేదు అని, ఆటగాళ్లు సరైన ఫామ్లో లేరు అని కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే ఒక్క పేలవ సిరీస్తో జట్టు ఫామ్ను నిర్దేశించలేమని టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. భారత జట్టు పేలవ ప్రదర్శనతో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ను 1-3తో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్లో విఫలమైన ఆటగాళ్లలో గిల్ కూడా ఉన్నాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు జట్టు సిద్ధమవుతున్న నేపథ్యంలో గిల్ మాట్లాడుతూ, కేవలం ఒక్క సిరీస్తో మొత్తం జట్టు ఫామ్ను నిర్వచించలేము. జట్టులో చాలా మంది ఆటగాళ్లు గతంలో చాలా సిరీస్లో టోర్నమెంట్లలో నిలకడగా రాణించారని చెప్పాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో మేం అంచనాల మేర రాణించలేకపోయామన్నది నిజం. కానీ మేము కొంత మంచి క్రికెట్ ఆడాం. చివరి రోజు బుమ్రా లేకపోవడం దురదృష్టకరం. అతడు ఉండుంటే మ్యాచ్ గెలిచి సిరీస్ను డ్రా చేయగలిగేవాళ్లం. ఇంత చర్చ జరిగేది కాదు. ఒక్క మ్యాచ్ ఒక్క రోజు ఆటతో మమ్మల్ని అంచనా వేయకూడదు. ఇంతకు ముందు 2 సార్లు అక్కడ సిరీస్ గెలిచాం. ఒక ప్రపంచ కప్ సాధించాం. వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్ వరకు వెళ్లాం. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలని మాట్లాడాలి అని గిల్ అభిప్రాయపడ్డాడు. ఇక ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ అలానే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దిగులు చెందాల్సిన పని లేదని, ఎందుకంటే పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ శర్మకి మంచి రికార్డు ఉందని చెబుతూ అతడి గత రికార్డ్స్ ని గుర్తు చేశాడు. ఈ ఫార్మాట్ లో రోహిత్ శర్మ ఆట తీరు భిన్నంగా ఉంటుందని, తొలి బంతి నుండి అతడు బౌలర్లపై దాడి చేస్తూ ఉంటాడని, దానివల్ల నాన్ స్ట్రైకర్లో ఆడే బ్యాటర్ల పని తేలికైపోతుందని, ఇక రోహిత్ కి కోహ్లీ కూడా జతైతే ఆ విధ్వంసం కోసం చెప్పాల్సిన పని లేదంటూ రోకో జోడీనే మా ప్రధాన బలమని గిల్ పేర్కొన్నాడు. వీరికి ఎలా ఆడాలో తెలుసు. వీరిద్దరూ ఒక్కసారి లైన్ అందుకుంటే జట్టు విజయాలను ఎవరూ ఆపలేరంటూ గిల్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ నుంచి గానీ, ఇటు ఇంగ్లాండ్ టీ20 సిరీస్లో దుమ్ము లేపిన అభిషేక్ శర్మ నుంచి గానీ తనకి ఏ విధమైన పోటీ లేదని, అందరూ జట్టు కోసమే శ్రమిస్తూ ఉంటాం. దేశం తరపున ఆడుతున్నప్పుడు ఏ ఆటగాడైనా ప్రతి మ్యాచ్లోనూ బాగా రాణించాలని అనుకుంటాడు. ఫలానా ఆటగాడు రాణించకుంటే బాగుండు అని అనుకోడు. దేశం తరపున ఆడుతున్నప్పుడు ఎవరు రాణించినా అభినందించాలి, అంతేగాని అసూయ పడకూడదు. మా అందరి మధ్య ఆరోగ్యవంతమైన పోటీనే ఉందని గిల్ స్పష్టం చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.